అయ్యా అడగారిపోయిన జీవితాన్ని కూడా జీవింపచేయండి ప్రభా. నీ మాటతో ప్రభా అయ్యా మా బ్రతుకులు మార్చండి. నీ శక్తిగా మాటతో తవా మీరు మాట్లాడే ప్రతి వారిని కూడా ఉజ్జీవపరచండి ప్రభా. నీకే వందనాలు. ఇదే రోజుల సమయాన్ని అయ్యా మాట్లాడే ప్రభు కుమారుని మరపరిచి మీరుగా నాతో మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ కడతా మీకు ఆనందిస్తాం. యేసు పరిశుద్ధ నామమున అడిగేసుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ఒక 5-10 నిమిషాలు మాత్రం మనం వచ్చిన సమయం కాబట్టి సమయానుకూలంగా మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మంచిది. మనందరికీ తెలిసిన ఒక చిన్న బైబిల్లోని జరిగిన ఒక సంఘటన ఏంటి? 10 మంది కన్యకల గురించి అందరికీ తెలుసు. 10 మంది కన్యకలు ఎక్కడికి వెళ్ళారు? రాజుని ఎదుర్కోవడానికి డ్యూటీ పట్టుకుని బయలుదేరారు. అయితే 5గురు కాస్త నిర్లక్ష్యంగా ఉండి వారి యొక్క గుడ్డెల్లో నూనె సరిపోని కారణంగా వారు వెలుపల ఉండిపోయినట్టుగా మనం చదువుకున్నాం. ఆ నూనె అంటే ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? ప్రార్థన. మంచిది, కరెక్ట్. ఇంకా నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. కరెక్ట్. ఇంకా నూనె అంటే ఏంటి? నూనె. ఎన్నో సంవత్సరాలుగా వింటాం ఈ స్టోరీ. వారికి కొంత కొద్దివై ఉంది, అందుకని వారు రిజెక్ట్ చేయబడ్డారు. ఆ కొద్దివై ఉన్నది నూనె ఏంటి? ఆ నూనె అంటే అర్థం ఏంటి? విశ్వాసం. కరెక్ట్. ఇంకా సిద్ధపాటు. కరెక్ట్. ఇంకా నూనె అంటే ఏంటి? క్రైస్తవులైన మనం ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుని మన హృదయంలో ఆయన పలక మీద రాసుకోవాలి. మన రక్షకుడు యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉండాలి, అంతే. ఆయన మన కోసం చనిపోయాడు, అంతే. మనం కలిగి ఉన్నది త్రియేక దేవుడిని, ముగ్గురు కలిసి మనకి మార్గం చూపిస్తున్నారు, అంతే. అలాగే నూనె అంటే ఏంటో పర్టికులర్గా ఒక విషయం తెలిసి ఉండాలి, అది హృదయంలో ఉండాలి. దాన్ని ఎవరు ఏది చేసినా మార్పు చేసుకోకూడదు. నూనె అంటే ఏంటి? మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే, కానీ నూనె అంటే ఏంటి? మెలకువగా ఉండడం. కరెక్ట్. నేర్చుకునుట, వేచి చూచుట. ఓకే, వేచి ఉండుట. ఓకే, అది కరెక్టే. అయితే 10 మంది పడుకున్నారా? 5గురే పడుకున్నారా? ఆ స్టోరీలో మనం చూస్తే ఓకే, మంచిది. స్టోరీ మళ్ళీ చదవండి. ఓకే, నూనె. మన పాయింట్ నూనె కాబట్టి నూనె అంటే ఏంటి? నూనె అంటే వారికి ఏది పొదువై ఉందో అది నూనె కింద మనకి ప్రస్తావిస్తున్నాడు. ఆ పొదువైనది ఏంటి? ఆ పరిపూర్ణత లేని దశ ఏమిటంటే అది వాక్యం, దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట, వాక్యము అంటే దేవుని యొక్క జ్ఞానము వారికి కొద్దివై ఉంది. క్రైస్తవులైన 350 కోట్ల మందిలో దేవుడు మనకి ఒక ఉజ్జాయింపుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటో తెలుసండి? అందులో మినిమం ఒక సగం మంది మాత్రమే దేవుని రాజ్యంలో చేరుతారు అన్నట్టుగా ఉంటుంది స్టోరీ. 50%. కానీ వాస్తవానికి ఎంత చేరుతారో తెలుసా? 1%. నమ్ముతారా? క్రైస్తవుల్లోంచి ఓన్లీ 1% మాత్రమే రెండవ రాకల్లో ఎదుర్కొంటారు. మిగిలిన 99% స్క్రాప్ కింద ఉండిపోతుంది. అందరూ సిద్ధపాటు ఉంటుంది, అందరికీ బాప్తిసం ఇవ్వబడుతుంది, అందరూ చర్చికి వెళ్తున్నారు, అందరూ కానుకలు ఇస్తుంటారు, అందరూ ఆరాధన కార్యక్రమం చాలా నీట్గా పాటించే వ్యక్తులే, అందరూ క్రైస్తవులే. ఉద్యోగ కూటికి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఆ విడవబడిన గుంపులో ఆశ్చర్యపోతారు. ఆ రోజు ఒకరోజు మనం ఇలా లైవ్లో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైతే మనం పట్టించుకోకుండా చులకనగా చూస్తున్న వారు ఉన్నారో వారు దేవుడి రాజ్యంలో ఎత్తబడుతుంటే మన కళ్ళతో మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే మనము మన దృష్టిలో గౌరవంగా చూస్తున్నామో, క్రైస్తవుల్లో వేరు ప్రముఖులు, క్రైస్తవుల్లో వేరు దేవుడి సేవకులు, క్రైస్తవులు ఏదో చాలా గొప్పవారు, యేసుక్రీస్తు కన్నా గొప్పవారు అనే భావన మనకి ఎప్పుడైతే కొంతమంది మీద కలుగుతుందో వారందరూ అందులో చాలా వరకు విడువబడుట మన కళ్ళారా చూస్తాం. ఆశ్చర్యపోతాం. ఆ రోజు నేను అసలు పట్టించుకోలేదు, వీళ్ళు ఇంకా గొప్పలు అనుకున్నాం, వీళ్ళ పరిశుద్ధులు అనుకున్నాం, వీళ్ళు చూస్తే మేము అస్సలు ఖాతరు చేయలేదు. కానీ ఈరోజు మేము ఎవరినైతే పరిశుద్ధులుగా అనుకుంటున్నామో వారందరూ ఏంటి మాతో పాటు చాలా
మంది కింద ఉడిపోయిన పాటు ఉండిపోతున్నారు. ఎవరైతే మేము పట్టించుకోలేదో, చాలా చీప్గా చూసామో, చాలా హేళనగా చూసామో, వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తున్నారు ఏంటని చెప్పి ఆశ్చర్యపోతాం. మన చిన్న సంఘం, మనది చాలా చిన్న సంఘం. ఈ చిన్న సంఘంలోని కాపర్లు, మమ్మీ డాడీ మనం గొప్పగా చూడలేకపోవచ్చేమో, గొప్పగా గమనించలేకపోవచ్చేమో, గొప్ప భక్తులు కాదేమో అని భ్రమించమో, కానీ రెండో రాకల్లోనే మమ్మీ డాడీ దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఆమేన్. ఎందుకంటే గట్టిగా చెప్తున్నామంటే, మనిషి జీవితంలోని జీవన విధానం, ఆలోచన విధానం బట్టి ఎవరు పరలోక రాజ్యం వెళ్తారో తెలిసిపోతుంది. మిస్టేక్స్ ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. దేవుడు పట్టించుకోలేని పొరపాట్లు మనుషులు పట్టించుకుంటూ ఉంటారు ఒక్కొక్క చోట, తెలుసా? దేవుడు పట్టించుకోడు, అవి పట్టించుకోడు. దానికి ఎగ్జాంపుల్గా బైబిల్లో ఎన్నో, అబ్రహాం గారి జీవితం చూసినట్లయితే ఎన్నో కథలు మనం చూస్తాం. ఏదో ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది, వెంటనే మనం అనుకుంటాము వీళ్ళు భక్తులు కాదు అనుకుంటాం. కానీ దేవుడి దృష్టిలో ఆ చిన్న మిస్టేక్లు ఏ మాత్రం కూడా పట్టించుకోడు దేవుడు. గొప్ప సంఘాలు కట్టేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప సేవకులుగా పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. మనుషుల చేత వారందరి జీవితము ఎలాగుందో మీకు తెలుసా? ఎలాంటి దశలో ఉండి వారు సంఘాలు నడిపిస్తారో తెలుసా? ఎలాంటి సిద్ధపాటు, ఎలాంటి నిర్ణయం, ఎలాంటి విశ్వాసంలో ఉండి వారు సంఘాలు నడిపిస్తుంటారో మనకి తెలుసా? వారి యొక్క పర్సనల్ లైఫ్ మనకి ఏమన్నా తెలుసా అంటే తెలియదు. వారి ఆలోచన విధానం మనకి తెలుసా అంటే తెలియదు. కానీ వారు పెద్ద సంఘాలు కట్టగలుగుతారా? ఎస్, కట్టగలుగుతారు. గొప్ప ప్రసంగాలు చేయగలుగుతారా? చేయగలుగుతారు. ఎంతో మందిని ఇన్స్పైర్ చేయగలుగుతారా? ఎస్, ఇన్స్పైర్ చేయగలుగుతారు. వారి ప్రసంగాల ద్వారా ఎంతో మంది దేవుడి రాజ్యం చేరతారా? నిజంగా చేరుతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అక్కడే ఉండిపోతారు. ఎందుకో తెలుసా? ఆ ప్రసంగాలు చేసి గౌరవం పొంది తనకు తెలియకుండానే ఒక రకమైన స్టేటస్లోకి వెళ్ళిపోతుంది మైండ్ సెట్. వారు దేవుడి కన్నా గొప్ప వాళ్ళ కింద ఫీల్ అవుతూ ఉంటారు ఇంటర్నల్గా. వాళ్ళకి తెలియదు. వాళ్ళ మాటల్లో కనబడకుండా జాగ్రత్త పడతారు. మనం భక్తులు అనుకుంటాం, కానీ ఆ పర్సనల్గా ఇంటర్నల్గా దేవుడు చూస్తారు హృదయాన్ని. లూసిఫర్ హృదయాన్ని అలాగే చూశాడు. అధికారం ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, పవర్స్ ఇచ్చాడు, గొప్ప సంఘం ఇచ్చాడు. ఆ సంఘం ఎప్పుడైతే గౌరవిస్తుందో, సంఘంలో ఉన్న చాలా మంది పరలోక రాజ్యం వెళ్తారు, కానీ సంఘ కాపరు ఉండిపోతారు. ఎందుకంటే ఇగో, ఫీలింగ్, నేను, అహం, నేను ఇంతమందిని కాపాడాను, నేను ఇలాంటి ప్రసంగాలు చేశాను, నేను ఇంతమందితో మాట్లాడుతాను, నేను ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాను, నేను ఇన్ని టీవీల్లో కనబడుతాను, నేనని తెలియకుండానే ఆ స్టేటస్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు హృదయాన్ని ఎప్పుడు కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళడు. ఎందుకు తీసుకెళ్ళడు? అట్టి విధమైన హృదయంతో ఉన్న లూసిఫర్ని కిందకి పంపించేశాడు. అలాంటి హృదయమే చాలా గొప్ప కార్యాలు చేసింది. చాలా సంవత్సరాలు దేవునికి అణిగి పని చేసింది లూసిఫర్. దేవుడు చెప్పిన ప్రతి పని చేసింది. దూతలన్నీ క్రమంగా ఒక సిస్టమేటిక్గా నడిపించిన గొప్ప దూత ఏమైంది? త్రోసివేయబడింది. అలాగే ఈరోజు పెద్ద సేవకుల కింద మనం ఏదైతే హృదయంలో పెట్టుకున్నామో వాళ్ళందరూ రేపు విడివబడ్డ అందరూ అని కాదు, అందులో ఎవరైతే పర్సనల్ లైఫ్ని దేవుడికి అంకితం చేయకుండా సొంత లైఫ్ని సొంతంగా వాడుకుంటూ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్న వాక్యాలు చెప్తున్నారో వారందరూ ఏమైపోతారో తెలుసా? విడవబడతారు. దేవుడికి పక్షపాతం ఎట్టి పరిస్థితుల్లోని లేదండి. ఎట్టి పరిస్థితుల్లోని పక్షపాతం లేదు. ఎంతో మందిని రక్షించాడు కదా ఈ వ్యక్తి. ఫోన్లే, ఆ పదానికి చోటు లేదు దేవుడి హృదయంలో. పదానికి చోటు ఎక్కడ ఉంటుందో తెలుసా? మరణం పొందే వరకు ఎంతైనా కృప చూపిస్తాడు, ఎంతైనా గ్రేస్ మార్కులు వేస్తాడు. ఎంతైనా మళ్ళీ వచ్చి ప్రాణం పెట్టి ప్రభు నేను మారుతానని చెప్పి ఒక పాపి నిజంగా హృదయపూర్వకం కలిగితే మళ్ళీ ఏదో ఒక రూపంగా వచ్చి ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి. కానీ మారుతారా అంటే తన్నుగా మారాలి. ఎవరో చెప్తే మారే దశలో ఏ మనిషి లేడు. నీవు లేవు, నేను కూడా లేను. ఎవరో చెప్తే మనము దేవునితో అనుసంధానమై మార్పు చెందుతూ దేవుడి మాటలు వింటూ, వాక్యం వింటూ, పాటలు వింటూ, వాక్యం చదువుతూ మనం మారాలి. మారలేని దశలో ఉన్న ఎంతో మంది గొప్ప భక్తులు ఈరోజు విడవబడతారేమో అని భయం వేస్తూ ఉంటారు. ఎందుకంటే సొంతానికి వారి డ్రెస్సింగ్ చూస్తే, వారి మాట విధానం చూస్తే, వారిని ఇతరులు యేసుక్రీస్తుని మర్చిపోయి, పూర్తిగా యేసుక్రీస్తుని మర్చిపోయి ఆ సేవకునే
యేసుక్రీస్తు కన్నా గొప్పగా గౌరవించే స్థాయికి చాలా మంది సేవకులు వెళ్ళిపోయి ఈరోజు. అది ఎంతో భయంకరమైన ఘోర ప్రమాదం. ఎవరికి? ఆ సేవకునికి. రేపు ఉదయం అదే జరగబోతుంది. అల్పులుగా కనబడిన వారు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎందుకంటే దేవుని రాజ్యము స్వచ్ఛందంగా ఉండాలి. చాలా సింప్లిసిటీ కలిగిన మనుషులు ఉండాలి అక్కడ. ఈగోతో ఎవ్వరూ కూడా పరలోక రాజ్యము చేరలేము. హృదయంలో కల్మషంతో ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యము చేరలేము. అది అగ్ని లాంటిది. అగ్నిలా ఉంటుంది పరలోక రాజ్యం. ఎవ్వరూ కూడా ఎటువంటి చిన్న మిస్టేక్ ఉన్నా సరే పొరపాటును కూడా మీరు ఎప్పుడు అనుకోవద్దు పరలోక రాజ్యం వెళ్తామని. ఎప్పుడు ఏ చిన్న మిస్టేక్ ఉన్నా దేవుడు కనికరం చూపమంటే చూపడు. ఒక రోజున ఎప్పటి వరకు చూపిస్తాడో తెలుసా? మన ప్రాణంతో ఉన్నంత వరకు దేవుడు కనికరం మనం చూడగలుగుతూ ఉంటాం. చూడకుండా ఎంతో మంది గమనించకుండా దేవుడి కనికరం పొందుతున్నారు. మనం కూడా పొందుతున్నాం ఈరోజు. అందుకే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చెడు ఆలోచనలు చేసినా మనకు వెంటనే ప్రమాదం రావట్లేదు మన జీవితంలోకి. ఎందుకంటే అది దేవుడి కనికరం. ఎందుకు? ఈరోజు మిస్టేక్ చేసిన, పాపం తలంపులు వచ్చినా మళ్ళీ మారుతాడులే, ఇంకా సమయం ఉంది కదా, మారుతారులే అని చెప్పి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈరోజు ఆ దశని, ఆ యొక్క గ్రేస్ పీరియడ్ దాటిపోయిన తర్వాత, ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా క్షమాపణకి కానీ, కనికరణకి కానీ, గ్రేస్ టైం ఇవ్వడానికి కానీ ఒక్క క్షణం కూడా మనకి సమయం దేవుడు ఇవ్వడు. రెండవదిగా మనం ఏది చెప్పినా సరే వెంట దేవుడు వినే అవకాశం ఉండదు. అటువంటి సిచ్యువేషన్ ఉండదు, అలాంటి పొజిషన్ కూడా మనకి రాదు. ఇంక ఎనఫ్ అయిపోతుంది అక్కడితోనే. అందుకే భయం కలిగి బ్రతకాలన్నది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఎవరిని గొప్పగా చూడొద్దు యేసుక్రీస్తు కన్నా, ఎవరికి గొప్పగా వెయిట్ ఇవ్వద్దు యేసుక్రీస్తు కన్నా. మన యేసుతోనే సాగాలి. ఎవరైనా మన జీవితాన్ని, యేసుక్రీస్తు జీవితం వైపు ఎవరైనా కొద్దిగా ముందుకు నడిపిస్తుంటే వారు మీరు ఏం చేయాలి? ఓకే, మంచి వారు నాకు హెల్ప్ చేశారు. ఏ మార్గంలో? దేవుని దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ప్రోత్సహించారు. నేను పడిపోతున్న దశలో ఉన్నాను, పాటలతో నన్ను ఎంకరేజ్ చేశారు, ఒక ప్రసంగంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. నేను ఏం చేయకూడదు? యేసుక్రీస్తు కానీ ఈ వ్యక్తికి ఎక్కువ గౌరవం ఇవ్వద్దు. నో, ఏ పాస్టర్కి, ఏ బోధకుడికి మీరు యేసుక్రీస్తు కన్నా గౌరవం ఇవ్వడానికి వీలు లేదని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ ఈరోజు మన చిన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చిన్న గుంపుల్లోంచే ఎక్కువ మంది పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. ఎందుకు? హడావిడి ఏముండదు, మనకి అహంకారం ఏముండదు. చిన్న మిస్టేక్స్ ఎక్కడో ఉంటాయి. ఏదో టైంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మనం సరి చేసుకోవాలి. ఈగోకి పోకూడదు. దేవుని సన్నిధిలోని పరలోక రాజ్యంలో ఈగోకి స్థానమే లేదు, అధికారానికి స్థానమే లేదు, గొప్పతనం అనుకుని ఫీల్ అవుతున్న వారికి స్థానమే లేదు. నన్ను ఎవరైనా గుర్తించాలని ఎవరైనా ఆలోచన చేస్తుంటే వారు పరలోక రాజ్యం వెళ్ళమన్నా వెళ్ళరు. నిజం. నన్ను 10 మంది గుర్తించాలి, నన్ను గౌరవించాలి, నన్ను పొగడాలి, నన్ను అందరిలో నన్ను స్పెషల్గా చూడాలి. నో, అది భూమి మీద వరకునే. పరలోక రాజ్యం వైపు మార్గం తెరవబడదు. ఎందుకంటే అలాంటి ఆలోచనలు అక్కడ చెల్లవు. అలాంటి ఆలోచనతో ఏ వ్యక్తి అక్కడికి వెళ్ళినా సరే అది స్పాయిల్ అయిపోవడం మొదలు పెడుతుంది. దేవుడు చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేస్తున్నాడు. ఏ చిన్న మిస్టేక్ లేకుండా తను తగ్గించుకోవడం అలవాటు అయిపోవాలి జీవితంలోని. మళ్ళీ తగ్గించుకోవాలి అని చెప్పి ఆలోచన కూడా చేయలేని దశకి వెళ్ళిపోవాలి. అంటే మనకి హ్యాబిట్ అయిపోవాలి. తెలియకుండానే నిద్ర లేవగానే బ్రష్ చేయడం మనకు కావాలనుకుంటాం, అది చేసేసుకుంటాం, స్నానం చేస్తాం, ఊపిరి పీల్చుకుంటాం. ఇవన్నీ కూడా ఎలాగైతే సాధారణం అయిపోయిందో తగ్గించుకోవడం కూడా సాధారణం అయిపోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఓకే, ఈ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్తే పరలోక రాజ్యం వ్యక్తిగతంగా ఎఫెక్ట్ అవ్వదు, ప్రాబ్లం వైపు వెళ్ళదు, మంచి వాళ్ళు అనుకుంటాడు. ఎప్పుడైతే ఈగోతోని, లేకపోతే నేను అనే అహంభావంతో, నేను గొప్ప అనే ఫీలింగ్తోని, లేకపోతే నన్ను గౌరవించాలన్న ఫీలింగ్తో ఎప్పుడైతే పరలోక రాజ్యం ఎవరిని అడుగు పెడతాడు అక్కడ కూడా స్పాయిలింగ్, సెకండ్ టైం స్పాయిలింగ్ దేవుడికి ఇష్టం లేదు. మొదటిసారి స్పాయిల్ అయ్యింది పరలోక రాజ్యము. తను అనుకున్నట్టుగా అంత అందమైన పరలోక రాజ్యము గొడవలతోని, యుద్ధాలతోని ఆ రోజు జరిగింది. అప్పటికి ఇంకా భూమి పట్టలేదు. అప్పుడు ఏమైపోయింది? యుద్ధం జరిగింది. మిఖాయేలుకి లూసిఫర్కి గొప్ప యుద్ధం జరిగింది. లూసిఫర్ స్థానాన్ని దేవుడు మిఖాయేలుకి ఇప్పుడు ఇచ్చాడు. ఒకప్పుడు 2వ స్థానంలో ఉన్న మిఖాయేలు ఇప్పుడు లూసిఫర్ తన స్థానాన్ని తనే తగ్గించుకుంది. అంతకన్నా గొప్ప స్థానం ఎందుకు అంటారు చెప్పండి? నాకు అర్థం అవ్వట్లేదు. అంతకన్నా గొప్ప స్థానం కావాలా? ఇప్పుడు మనం ఉన్నాం, ఎమ్మెల్యే అవుతామా? ఎమ్మెల్యేకి డబ్బులు వస్తాయి, గోల్డెన్ డబ్బులు వస్తాయి. ఎమ్మెల్యే ఇచ్చారనుకో మీరు అక్కడితో ఆగరు. ఇదే బాధ మనుషులతో, సహనంతో, ఇదే బాధ. అక్కడితో ఆగరు. మెల్లగా నెక్స్ట్ పోస్ట్, మళ్ళీ కొన్ని రోజులకి సీఎం,
అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఒకప్పుడు ఏమీ లేదు కదా, నార్మల్ దోతం. ఏదో కొంచెం భక్తి చూపిస్తున్నందుకు చిన్న లీడర్షిప్ ఇస్తే వెంటనే ఇగో వచ్చి ఇంకా పైకి వెళ్ళిపోవాలి. ఎవరైతే లీడర్షిప్ ఇచ్చారో ఆ కుర్చీ మీదే ఆశపడ్డం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? ఆ రోజు 5 కన్యకలు వాక్యము వారి దగ్గర లేదు. సగం వాక్యం నేర్చుకున్నారు, సగం విశ్వాసం చూపించారు. హాఫ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. ఒక 10 మంది కన్యకలు ఎలా నేర్చుకున్నారు? సంఘంలో చాలా మంది ఫుల్గా నేర్చుకోవాలి. దేవుడి యొక్క వాక్యము ఉదయంలో ఉంచుకోవాలి. ఏ డౌట్ ఉండకూడదు. వాక్యంలో నాకు రావాలి, నాకు తెలియాలి అనుకుని ఎవరైతే ఆశపడతారో వారే పరలోక రాజ్యం వెళ్తారు. ఎవరి దగ్గర అయితే తక్కువ వాక్యం ఉంటుందో, చాలా లిమిటెడ్గా వాక్యం ఉంటుందో, అన్ని వాక్యాలు అర్థం కావో, అన్ని వాక్యాలు తెలియదు, వారు పరలోక రాజ్యం వెళ్ళరు. అందుకేమంటారు? వీళ్ళు త్వరగా వాక్యం నేర్చుకుని రండి అంటే అంత సమయం ఉండదు. అక్కడ త్వరగా వెళ్ళి వాక్యం నేర్చుకుని రావడానికి అంత సమయం ఉండదు. నూనె కొనుక్కుని రావడానికి, ఆ విషయాలు తెలుసుకుని రావడానికి సమయం ఉండదు. కొన్ని విషయాలు మనకు తెలియట్లేదు, ఆ విషయాలు కొనుక్కుని రండి, ఆ విషయాలు నేర్చుకుని రండి అంటే అక్కడెక్కడ సమయం ఉండదు. వెళ్ళిపోతాడు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు. తను మనం తీసుకెళ్ళడానికి వచ్చాడు, కానీ మనకి కొన్ని వాక్యాలు తెలియని కారణంగా దేవుడు ఆ రోజు విడిచిపెడతాడు. మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా అన్ని వాక్యాలు తెలుసుకోవాలి. అదేమి కష్టం కాదు, చాలా సింపుల్గా తెలుసుకుంటాం. ఎందుకంటే దేవుడి సన్నిధికి వచ్చి వాక్యము దేవుడు నాతో మాట్లాడాలి అని ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటాడో, నీ హృదయం నిండా వాక్యంతో పరిపూర్ణ దశకి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే వాక్యంలో నువ్వు అంతా తెలుసుకున్న ఫీలింగ్ వస్తుందో అప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. సగం తెలుసుకుని ఇంకా ఆ విషయం గురించి నాకు తెలియదు, ఈ వాక్యం గురించి నాకు తెలియదు, ఎలా విధేయత చూపించాలో నాకు తెలియదు, ఈగో లేకుండా ఎలా బ్రతకాలో నాకు తెలియదు, నేను అనే అహం నుంచి నేను ఎలా తప్పించుకుని స్టేబుల్గా నిలబడాలో నాకు తెలియదు అని ఇంకా మనం కన్ఫ్యూజ్లో ఉంటే మనము గడవబడిన 5 కన్యకలుగా ఉంటాము. మనకు తెలియట్లేదేమో ఈ విషయంలో. ఎలాగైతే మనము సాధన చేయాలో తెలియకపోతే మనలో నూనె తగ్గిపోయినట్టు. ఆ విషయంలో మనకి సాధన చేయడం రాకపోతే మనం ఇంకా నూనె తక్కువలో ఉన్నట్టే. ఆ నూనె కంప్లీట్ అయ్యే వరకు కూడా పరలోక రాజ్యం మనకి ఎంట్రీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వాక్యాలు వినేసినంత మాత్రం పరలోక రాజ్యము వెళ్ళము. మేము చిన్నప్పుడు, ఇందాక అమ్మగారు చెప్పినట్టు, చిన్నప్పుడు మేము సేవకుల కుటుంబం నుంచి వచ్చాం కదా, మాకు గ్యారంటీ పరలోక రాజ్యం అని చెప్పి ఒక మంచి ఫీలింగ్లో ఉండేవాళ్ళం. మాకు పరలోక రాజ్యం గ్యారంటీ. నిజంగా అనుకున్నాను, నేను ఏది చెప్పినా దేవుడు నా హృదయంలో పెట్టిందే చెప్తాను, నిజమే చెప్తాను. మేము అలాగే అనుకునేవాళ్ళం, పరలోక రోజు మేము గ్యారంటీగా వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం? మేము సేవకుల కుటుంబీకులు కదా, మేము పరిచయంగా ఉన్నాం కదా. కొన్ని రోజులు మనకు తెలిసింది అలా ఏం చూడలేదంటే దేవుడు గొప్ప సేవకుల కుటుంబంలో ఉన్న పిల్లలు తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టి అలాంటి స్కీమ్ ఏం లేదు. సింగిల్గా మన జీవితం మనమే మార్చుకుంటూ, మన జీవితం మనం మలుచుకుంటూ ముందుకు సాగవలసిందే. కానీ భక్తుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనకి పరలోక రాజ్యం ఇవ్వడు. వాక్యం బోధించినంత మాత్రాన పరలోక రాజ్యం రావట్లేదు. పాటలు పాడినంత మాత్రాన పరలోక రాజ్యం రావట్లేదు. వాయిద్యాలు వాయించినంత మాత్రాన పరలోక రాజ్యం రావట్లేదు. మరి ఎలా వస్తుంది? మనకి కంప్లీట్గా నూనె మనతో ఉండాలి. వాక్యము మనం తెలుసుకోవాలి. వాక్యానుసారంగా మనము మన జీవితాన్ని తిప్పుకుంటూ మలుచుకుంటూ మెల్లమెల్లగా వాక్యానికి ఇమిడిపోయి కలిసిపోయి ముందుకు వెళ్ళాలి. అంతే. వారికి పరలోక రాజ్యం చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా బ్రతకడం ఎంత కష్టమేమీ కాదు. వాక్యం తెలుసుకున్న మనకి అలా బ్రతకడం ఏమీ కాదు. ఎప్పుడైతే మనకు వాక్యం తెలియట్లేదో, ఆ సీరియస్నెస్ మనకు తెలియట్లేదో, వాక్యం నేర్చుకోవాలన్న ఫీలింగ్ మనకు రావట్లేదు, అలా మనం బ్రతకి ఉద్దేశించట్లేదు. అంతే. మనం బ్రతకి ఉద్దేశించాలంటే వాక్యం యొక్క సీరియస్నెస్ మనకు తెలియదు. వాక్యం యొక్క సీరియస్నెస్ ఎప్పుడు తెలుస్తుంది? అది ఎంత గొప్పదో, ఎంత అమూల్యమైనదో, దానివల్ల ఎంత గొప్ప లాభం వస్తుందో, ఒకవేళ ఆ నూనె లేకపోతే ఎంత గొప్ప నష్టంలోకి మనం వెళ్ళిపోతామో అది తెలియాలి. ఆ సీరియస్నెస్ తెలియాలి. మన ఇంట్లోకి మనం రోజు తిరుగుతున్నాం, ఇంట్లోకి ఒక చిన్న ఎర్ర చీమలు కనబడితే మనం ఏం చేస్తాం? ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కొన్ని నల్ల చీమలు కనబడితే పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. ఒక చిన్న జెర్రీ పిల్ల కనబడితే ఎంత చిన్న సీరియస్నెస్ వస్తుంది మనకి. అమ్మో అది కొడుతుందేమో, రాత్రి మంచం మీదకి ఎక్కేస్తుందేమో, పిల్లలు కొడుతుందేమో, చిన్న సీరియస్నెస్ వస్తుంది. పెద్ద జీరో వస్తే అబ్బా చాలా సీరియస్ అవుతాం. పెద్ద దేవుడు వస్తే సీరియస్ అవుతాం. అదే ఒక పులి వస్తే ఇంట్లోకి పులి. అలాంటి సందర్భాలు ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే
ఒక ఇంట్లో పులి దూరి అటు ఇటు తిరుగుతుంది, ఆ లైవ్లో కనబడింది, అటు ఇటు తిరుగుతుంది. కుక్క వచ్చి దాన్ని బాబో అంటుంది, వెళ్తుంది. ఏంటి విచిత్రం అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? పులి వస్తే మనం సీరియస్గా తీసుకుంటామా? ఆ పర్లేదు అనుకుంటే మన పనులు మనం చేసుకుంటాం. చెప్పండి చెప్పండి, ఆ సీరియస్నెస్ వస్తుంది కదా, ఉన్న పలంగా చాలా అటెన్షన్లోకి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, అంతకన్నా భయంకరమైన సీరియస్నెస్ విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నరకం. నరకం అంతకన్నా భయంకరమైన సీరియస్నెస్. దాన్ని ఈరోజు మనం సీరియస్గా తీసుకోవట్లేదు, అంతే. అది సీరియస్గా తీసుకోవట్లేదు. అదేదో చేయమనుకుంటున్నాం, అదేదో చిన్న ఎర్ర చేయమే అనుకుంటున్నాం. దాని యొక్క సీరియస్నెస్ని అది ఉన్న డెప్త్ రేంజ్లో సీరియస్గా తీసుకోవాలి. మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్కసారి మిస్ చేసామంటే, ఒక్కసారి మిస్ కొట్టామంటే, ఒక బాల్ వేస్తే, నిన్నటి దినాన్ని మనం ఒక 1 వీక్ బ్యాక్ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం. జలకన్యల ఎగ్జిబిషన్ అంటారు. నిజంగా చాలా గ్రేట్ ఉంది. అందులో 2 విషయాలు బాగా నచ్చాయి మనం. జలకన్యలు ఒకటిని, ఆ రెండవది కాశ్మీర్ తాలూకా సెట్. అందులోని ఒక 3 బాల్స్ మా చేతికి ఇచ్చారు, 50 రూపాయలు ఇస్తే. ఆ 3 బాల్స్లో అక్కడ ఉన్న కొన్ని గ్లాసులు కొట్టాలన్నమాట. కొట్టాలి. ఆ 3 బాల్స్తో గ్లాసులు కొడితే అన్నీ పడిపోవాలి. మిస్ కొడితే ఏమవుతుంది? మనకి 50 రూపాయలు పోతుంది. అన్నీ కొడితే ఒక చిన్న టెడ్డీ బేర్ పంపిస్తాను. కానీ ఇక్కడ మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మిస్ కొడితే చిన్న నష్టం ఏమీ కాదు, చిన్న సమస్య ఏమీ రాదు. ఒక్కసారి మిస్ కొడితే, సీరియస్గా తీసుకోకపోతే, లైట్గా తీసుకుంటే, పర్వాలేదులే అనుకుంటే, వాక్యాన్ని పూర్తిగా నేర్చుకోకపోతే, వాక్యానుసారంగా మనం బ్రతకకపోతే, పర్వాలేదులే అనుకుంటే ఏం జరుగుతుంది? బైబిల్లో ఒక్క మాట చూసుకుని మనం ముగించాము. ఎందుకంటే ఈరోజు సమయం చాలా తక్కువ ఉంది. తదుపరి వారం మనం చాలా విషయాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ మాట. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. సరిపోతుందండి. జలప్రలయం వస్తున్నది అని అందరికీ ప్రకటన వచ్చింది. ఈ రోజు అందరికీ వినబడుతుంది నరకం ఉంటుందని. కానీ ఆ వచ్చి కొట్టుకెళ్ళిపోయే వరకు కూడా ఎవరికి కూడా సీరియస్నెస్ రాలేదంట. సీరియస్నెస్ రాలేదు, నిజంగా రాలేదు ఆ రోజు. అందుకే ఆ రోజు అంతమంది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒకేసారి అంతం అయిపోయారు. నోవహు కుటుంబంలో 8 మంది తప్పితే ప్రపంచం మొత్తం 0 అయిపోయింది ఒక రోజున. దానికి హిస్టరీ ఆధారాలు కూడా ఈ మధ్యన సైంటిస్టులు కనుక్కున్నారు. నెక్స్ట్ అవును కరెక్టే, ఒక రోజు ఎక్కువ చాలా గొప్ప జలప్రలయం వచ్చి భూమి మీద ఉన్న మనుషులు అందరూ చనిపోయారు. మనందరూ కూడా నోవహు తర్వాత నుంచి మెల్లమెల్లగా ఈ రోజున 800 కోట్ల మందిగా మనం తయారయ్యాము. అప్పటి వరకు తెలియలేదు ప్రజలకి ఏమని, అది వచ్చి కొట్టుకెళ్ళిపోయే వరకు కూడా దాని తాలూకు సీరియస్నెస్ అర్థం చేసుకోలేని అంత అజ్ఞాన దశలో ఆ రోజు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు కూడా అదే పరిస్థితి అన్నారు. రెండో రాకడలో ఎలా ఉంటుందో తెలుసా? వచ్చి వెళ్ళిపోయే వరకు దాన్ని ఎవ్వరు సీరియస్గా తీసుకోరు. ఇంట్లో పూలు వస్తే సీరియస్గా తీసుకుంటారు. కానీ దానికన్నా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. రాకడ వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే, పొరపాటును మిస్ చేస్తే, పొరపాటున ఏదైనా ఒక చిన్న ఫీలింగ్ మనలో ఉండిపోతే, ఆ టైంలో క్షమాపణకి ఎట్టి పరిస్థితుల్లోని తావు లేదు, ఛాన్స్ లేదు. ఒక్కసారి మిస్ చేస్తే ఎన్ని కోట్ల తరాలు మనం నష్టపోతామో తెలుసా అండి? మన ఆత్మని ఎన్ని కోట్ల తరాలు నరకంలోకి వెళ్ళిపోతామో తెలుసా? ఒక్కసారి మిస్ చేస్తే, ఏదో ఒక చిన్న మిస్టేక్తో, ఏదో ఒక చిన్న ఈగోతో, నేను అన్న ఫీలింగ్తో చాలా మంది నరకం వెళ్ళిపోతారు. నేను పర్వాలేదులే, ఇంకా టైం ఉంది అనుకుని అలా ఏం చేస్తారు? జలప్రలయం వచ్చి కొట్టుకెళ్ళిపోయే వరకు కూడా వారికి ఎలాగైతే ఐడెంటిఫికేషన్ అవ్వలేదు, ఈరోజు రెండవ రాకడలో అలాంటి పరిస్థితి జరుగుతుందని చెప్పి యేసుక్రీస్తు స్వయాన తన నోటితో చెప్పిన మాట ఇది. జలప్రలయం వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయే వరకు ఎవరికి ఏమీ అర్థం కాలేదు. రెండవ రాకడలో వచ్చి కొంతమంది వాళ్ళు లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయే వరకుని క్రైస్తవుల్లో కానీ ఇతరుల్లో కానీ ఏమీ అర్థం కాదు. ఏం జరిగిందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. క్రైస్తవులకు మాత్రం క్లారిటీ వస్తుంది. ఇదే నేను ఉండిపోయానేంటి రెండో రాకడలో, నేను ఎందుకు ఉండిపోయాను అన్న క్వశ్చన్ ఎంత మంది క్రైస్తవులకు వస్తుంది చెప్పండి? ఎంత మందిలోకి వస్తుంది? నేను ఎందుకు ఉండిపోయాను క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేను ఎందుకు ఉండిపోయాను? నాలో ఏ మిస్టేక్ ఉంది? నాలో ఏది తక్కువైంది? నేను ఏది నేర్చుకోలేదు అంటే నీలో కొంచెం నూనె తక్కువైంది. అంత బాగానే ఉంది, సిద్ధపాటు ఉంది,
నడిపింపు ఉంది, ఆత్మ పొందుకున్నావు. దివిటీ పట్టుకోవడం అంటే ఆత్మ పొందుకున్నావు. ఆత్మ నడిపింపు కూడా ఉంది. కొద్దిగా వాక్యము నీకు తెలియదు, కొద్దిగా వాక్యము నీకు క్లారిటీ లేదు, కొన్ని వాక్యాలు నీకు తెలియదు. ఆ వాక్యాలు కూడా నువ్వు విని, ఆ వాక్యాలు కూడా నువ్వు బాగా విని దాన్ని కూడా నేర్చుకుని పాటిస్తే సరిపోను. కొన్ని వాక్యాలే కనికరం చూపించలేని ఒక రోజు వస్తుందట. కనికర పూర్ణుడు అని ఒక మంచి పాట ఉంటుంది. యేసయ్య గొప్ప దేవుడు, కనికర పూర్ణుడు. అంటే కనికరం పూర్ణంగా ఉన్న దేవుడు మన దేవుడు. కానీ కనికరం చూపించలేని ఒక గడిలోకి క్రైస్తవులు చాలా మంది నిలబడిపోతారు. ఆ టైంలో కనికరం చూపించే ఆప్షన్ దేవుడికి కూడా ఉండదు. మనం ఎంత ప్రాధాన్యపడినా తలుపు తెరవబడదు. మనం ఇప్పుడు నేర్చుకుని వస్తాం, ప్రభావం మమ్మల్ని క్షమించండి, ఆ చిన్న ఈగోవే కదా మా దగ్గర ఉండిపోయింది, ఆ చిన్న అహంభావమే కదా, చిన్న తగ్గింపు లేని స్వభావమే కదా మా దగ్గర ఉండిపోయింది, దయచేసి నాకు అవకాశం ఇవ్వంటే దేవుడు ఏమంటాడు? ఆ సాయితే నేర్చుకుని రాంటాడు. ఈలోపు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఏమి ఎక్కడ ఉంటాడు. అందుకే ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏది అయితే మనలో మిస్టేక్ అవుతుందో దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే అమ్మగారు చెప్పినట్టుగా రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. జల ప్రళయం వచ్చి కొట్టుకెళ్ళిపోయే వరకు ఎవ్వరికి కూడా ఏ మాత్రం ఎరుగుకున్న జనం ఉన్నారో ఈరోజు కూడా రెండవ రాకడ వచ్చి సడన్గా వచ్చి కొంతమంది లిఫ్ట్ అయిపోయే వరకు ఆ రాకాన్ని సీరియస్గా తీసుకోలేని జనము ఈరోజు భూమి నిండా ఉన్నారు. క్రైస్తవులు మరి ఎక్కువగా తెలిసి 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 కూడా సిద్ధపాటు పడి కూడా వాక్యాలు విని కూడా కొన్ని వాక్యాలు హృదయంలో ఉంచుకోక, కొన్ని వాక్యాలను విడిచిపెట్టి, కొన్ని వాక్యాలు వినకుండా ఇంకా సిద్ధపాటు లేని పరిస్థితుల్లో ఉంటే ఆ నూనె తక్కువైపోతే ఒకవేళ ఆ క్వశ్చన్ మార్క్ మనలోకి వచ్చేస్తుంది. నేను ఎందుకు ఉండిపోయాను? బాగానే ఉండేదాన్ని కదా, విశ్వాసంగా ఉండేదాన్ని కదా, పాటలు పాడేదాన్ని కదా, వాక్యం చెప్పేవాడిని కదా, నేను ఎంతో మంది ఇన్స్పైర్ చేశాను కదా, ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టాను కదా, నేను ఎందుకు ఉండిపోయాను? నువ్వు ఎన్ని క్వశ్చన్స్ వేసుకున్నా ఆ రోజు ఇంకా ఆప్షన్ అయితే ఉండదు. నో మోర్ ఆప్షన్స్. అనంతమైన సంవత్సరాల్లోకి నెట్టివేయబడతారు. అనంతమైన సంవత్సరాలకి మీరు కనికరం చూడకుండా నీ ఏడుపు కానీ, నీ మాట కానీ, నీ అరుపులు కానీ ఎవ్వరూ వినలేనంత దూరమైన ప్రదేశాలకు మనం వెళ్ళిపోతాం. దూరంగా వెళ్ళిపోతాం. మన ఏడుపు ఎవ్వరికి వినపడదు. ఎందుకంటే పక్కోడు ఏడుస్తుంటాడు, ముందోడు ఏడుస్తాడు, వెనకోడు ఏడుస్తాడు. అందులో ఏడుపు. ఇంకా మన ఏడుపు ఎవరేంటారు? నరకంలోని మన ఏడుపు వినడానికి ఎవ్వరు ఏ నాదుడు ఉన్నాడు, ఏ నాదుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే మనలో కొంచెం వాక్యం తక్కువైపోయింది. అన్ని బాగున్నాయి, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఆత్మను పొందుకున్నాం, దివిటీ పట్టుకున్నాం, నడుస్తున్నాం, వెలుగుతున్నాం. దివిటీ పట్టుకున్నాం అంటే ఆత్మ వెలుగుతుంది, నిద్రపోలేదు, వెలుగుతున్నాం. కానీ కొంచెం నూనె తక్కువైపోయింది, కొద్దిగా వాక్యము తక్కువైపోయింది. కొన్ని వాక్యాలు మనం వినలేదు, కొన్ని వాక్యానుసారంగా మనం జీవించలేని కారణంగా ఆ రోజు ఉండిపోయి మనం ఎంత గోల చేసినా అవకాశం ఉండదు. అందుకే భూమి మీదే ఆ గోల అంతా చేయమని దేవుడు చెప్తున్నాడు. భూమి మీద అదే గోల కాస్త 4 రోజుల ముందు చేస్తే పరలోకం అయిపోతాం. తెలుసా మీకు? అక్కడ ఏడుపు, ఇక్కడ ఏడిస్తే పరలోకం అయిపోతాం. అక్కడ అరుపులు, ఇక్కడ దేవుడి సన్నిధిలోకి వచ్చి అరిస్తే పరలోకం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కనికరం చూపించడానికి అవకాశం ఉంది. అక్కడ లేదు. అక్కడ ఏ మాట కూడా దేవుడు వినడు. అటు చూడడం చూడడం. ఎందుకంటే ఆప్షన్ లేదు. అక్కడ కావచ్చు అయిపోయింది, ఆప్షన్ లేదు. అందుకే మనం సిద్ధంగా ఉండాలి. రెండో రకం అతి సమీపంగా ఉండి టెక్నాలజీ, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపము అందరి చేతుల వరకు వచ్చేసి హృదయంలోకి దూరిపోయింది. దేవుడు ఏంటన్నాడు? అందరికీ పాపం చేయడానికి అవకాశము ఇస్తాడంట. అందరికీ ఈరోజు ఫోన్ ఉంది అంటే పాపం చేయడానికి అవకాశం నీకు ఇచ్చినట్టే. ఇచ్చిన తర్వాత పాపం చేస్తారో లేదు చూసుకుంటే అదే పరీక్ష. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా భయంకరంగా టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోతుంది. అన్ని విషయాల ద్వారా పాపమే పెరుగుతుంది. పాపం పరిపక్వం చెందినప్పుడు దేవుని కుమారుడు భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. పరిపూర్ణమైన వాక్యం తెలుసుకుని ఉండాలి. వాక్యాలు అన్ని రకాల వాక్యాలు మనకు తెలిసి ఉండాలి. అన్ని విధాలుగా మనం నూనెతో నింపబడి ఉండాలి. మనం కునికిపాటు పడవచ్చు, మన దివిటి వెలుగుతూ ఉండొచ్చు, మన సిద్ధపాటులో ఉండొచ్చు. కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నా పర్వాలేదు. ఉదయంలో వాక్యం అయితే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం వెంటనే దేవుని రాజ్యంలోకి వెళ్తాం. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఖచ్చితంగా తప్పలేని పరిస్థితికి వచ్చేసాం. మనం వాక్యానుసారంగా బ్రతుకుదాం. దేవుని రాజ్యంలో మనం అందరం కూడా దేవుడితో నిత్యము ఉందాము. ఆ మాట ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. ఆయన రాజ్యంలో మనం నిత్యము ఉంటామంట. ఎన్ని సంవత్సరాలు ఉంటాం?
నిత్యము ఉంటామంట. అక్కడ క్యాలెండర్ ఉండదు, అక్కడ టైం ఉండదు, అక్కడ సూర్య చంద్రులు ఉండవు, నక్షత్రాలు ఉండవు, ఋతువులు ఉండవు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రకాశంలో అందరూ కూడా ఆనందంగా చాలా మంచి రాయల్ లైఫ్ జీవిస్తాం. ఎక్కడ పరలోక రాజ్యం చాలా రాయల్గా ఉంటుంది. డస్ట్ ఉండదు, చెత్త ఉండదు, చిన్న పురుగు ఉండదు. పరలోక రాజ్యంలో అంత స్వచ్ఛంగా ఉంటుంది. హృదయాలన్నీ ఒకే రకంగా ఉంటాయంట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కోసం మనం విన్నాం. ముగ్గురు ఏకరీతిగా మనకు సహాయం చేస్తారు, ఏక మాట మీద ఉంటారంటే, ఏక పని చేస్తారంటే. ఒక పని అనుకున్నారంటే దానికి వ్యతిరేక భావం ఉండదు. సో దేవుడు ఏమనుకుంటే తెలుసా, తన కుమారులుగా వెళ్తున్న మనము ఆయనతో పాటు కలిసిపోవాలి. ఆ హృదయంతో పాటు మనము సంవేదనం చెందాలి, మనం కలిసిపోవాలి, మనం మిక్స్ అయిపోవాలి ఆయన హృదయంతో పాటు. అలాంటి హృదయం కలగాలి. ఆయన ఉద్దేశాలతో కూడా మన ఉద్దేశాలు మ్యాచ్ అవుతూ ఉండాలి. ఆయన హృదయంతో మనం మా హృదయం కలిసిపోతూ ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యంలో చల్లగా కూర్చోబెడతాడు, రాయల్గా చూస్తాడు, చాలా గొప్ప వ్యక్తులుగా మనం ట్రీట్ చేస్తాడు. అప్పుడు మనకి ఎవరు చేస్తారో తెలుసా, పరిచర్యలు, దేవదూతలు. మనకి ఏమి కావాలో అక్కడ వస్తుంటాయి. చాలా హై క్లాస్ జీవితం బ్రతుకుతాం మనం. హై క్లాస్ హోటల్కి వెళ్ళి ఒక రోజు ఉంటాయి, అంత హై క్లాస్ కనిపిస్తుంది. వాళ్ళే ఫుడ్ తెస్తారు, బెడ్ బాగా సర్దుతారు, నీట్గా ఉంటుంది, ఏ పని ఉండదు. హోటల్స్ అంటే మనకి ఎందుకు నచ్చుతాయి తెలుసా, అక్కడ అన్నెసరీ థింగ్స్ ఉండవు, వస్తువులు ఉండవు. ఇంట్లో చూస్తే అన్ని చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. అక్కడ ఏ వస్తువులు ఉండవు. ఫుడ్ ఏం కావాలి, పడుకోవడానికి, తినడానికి కావాలి, అది కరెక్ట్ టైంకి వస్తుంది. అందుకే మనకి హోటల్ లైఫ్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ దానికన్నా ఎన్నో కోట్ల రెట్లు రాయల్ లైఫ్ మనకి ఇస్తాడు. ఎందుకు, ఈ లోకంలో దేవుని కోసం ఎంతో కొంత మనం శ్రమ పడుతున్నాం కాబట్టి, ఎంతో కొంత దేవునికి ధనం ఇచ్చాం కాబట్టి, ఎంతో కొంత మనం సమయం ఇచ్చాం కాబట్టి, మనం సమయం కేటాయించి నేర్చుకున్న వాక్యము ఒకరోజు నేను రాయల్ లైఫ్లోకి తీసుకెళ్ళిపోతుంది, దేవుని యొక్క సన్నిధికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని యొక్క సేవకులుగా ఉన్న దేవదూతలు అందరూ కూడా మనకి ఏం చేస్తారు, సేవ చేస్తారు. దేవుడితో సమానంగా మనల్ని ఏం చేస్తారు, కూర్చొని పెడతానంటాడు దేవుడు. అంత గొప్ప వాక్యం ఉందని చెప్పి తలుచుకుంటేనే ఎంతో మనకి విశ్వాసం పెరుగుతుంది, ఇంకా ఎంతో ధైర్యం వస్తుంది, ఎంతో నిశ్చితలో వెళ్తాం మనం, ఎంతో ధైర్యం అనిపిస్తుంది మనకి. ఎస్ గ్రేట్, ఆ రోజు చాలా బాగుంటుంది, ఆ రోజు చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తెలియదు, అక్కడ ఎంత కాలం ఉంటుందో తెలియదు. శాశ్వత కాలము దేవుడితో మనం ఉండబోతాం. దానికోసం ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏదైనా సరే మనం జయించడానికి నిలబడిపోవాలి అంతే. అదేవిధంగా పరలోక రాజ్యం కాకుండా ఎవరైనా పొరపాటున నరకం వెళ్తే, పొరపాటున వెళ్తే కోట్ల తరాలు అక్కడ కాలుతూ ఉండాలి, బాధ అనుభవిస్తూ ఉండాలి, వేదన పడుతూ ఉండాలి, నీళ్లు దొరకవు, ఆహారం దొరకదు, ఎవ్వరు నీ గోడు వెళ్ళరు. అక్కడ అంత భయంకరమైన లోకంలోకి నెట్టి వేయబడినట్టు త్వరగా తీస్తాడేమో అని నాకు అనిపిస్తుంటుంది. తీసేయచ్చు కదా, 1 సంవత్సరం కాల్చి తీసేయచ్చు కదా, దేవుడు తీయడంట. భయం వేస్తుంది నాకు. 2 సంవత్సరాలు కాల్చి తీసేసి తీయుడు. మరి 100 సంవత్సరాలు బతికున్న కాలంలో తప్పు చేసి 100 సంవత్సరాలు కాల్చి తీసేసి తీయుడు. అదే భయంకరమైన పరిస్థితి. కోట్ల తరాలు, ఎండ్లెస్ టైం ఆ శాశ్వతమైన బాధలోకి ఏర్పడడానికి సిద్ధంగా ఉన్న మనిషి ఈరోజు ఎక్కడికి పడితే అక్కడ చనిపోతున్నారు వింటున్నాం, బోర్డుల్లో కనబడుతుంది. వాళ్ళందరూ అనుకుంటున్నాం ఇలా అంటే అలా వెళ్ళిపోతున్నారు, అక్కడికి ఇలా అంటే అలా వెళ్ళిపోతున్నాం. చాలా సింపుల్గా పక్క ఊరు వెళ్ళినట్టు, పక్క ప్రదేశానికి వెళ్ళినట్టు, పిక్నిక్ వెళ్ళినట్టు, వడపార్కి వెళ్ళినట్టు ఇలా చనిపోవడం నరకానికి వెళ్ళిపోవడం. అక్కడేమో కోట్ల సంవత్సరాలు ఉండిపోవడం బాధలోకి, ఇలా చనిపోవడం, అలా నరకానికి వెళ్ళిపోవడం, కోట్ల సంవత్సరాలు అక్కడ లాక్ అయిపోవడం. ఎంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు మానవాళ్ళంతా ఉందో చెప్పండి, ఎంత భయంకరమైన పరిస్థితులు చెప్పండి. ఇలా చనిపోయి చాలా సింపుల్గా చనిపోతున్నారు. యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. ఇలా అంటే ఇలా యాక్సిడెంట్ అవుతుంది, పొరపాటున యాక్సిడెంట్లో చనిపోయి వెంటనే నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకం వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. ఈరోజు 100 మంది చనిపోతే 99 మంది నరకానికి వెళ్ళిపోతారు. ఎక్కడో అక్కడ మనుషులు బ్రతుకుతున్న వాళ్ళు, ఏ ముసలోళ్ళు, ఏ చిన్నపిల్లలు, లేకపోతే పాపాన్ని జయించిన యవనస్తులు, కష్టం వాళ్ళు ఒక్కరు వెళ్తున్నారు. 1,00,000 మంది చనిపోతే కూడా ఒక్కరే వెళ్తున్నారు. అంత భయంకరమైన పరిస్థితి ఉంది. వెళ్ళారులే, 4 రోజులు ఉండి పాపము చేసిన దానికి భరించి వచ్చేస్తారులే అనుకుంటే రావట్లేదు. వాళ్ళు విషయం అక్కడి నుంచి రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తరాలు ఇక్కడ చేసిన చిన్న చిన్న మిస్టేక్లకి అక్కడ పాపంలోకి వెళ్ళిపోయి, శాపంలోకి వెళ్ళిపోయి, మరణంలోకి వెళ్ళిపోయి నిత్య మరణంలో ఉండిపోతున్నారు. అంత భయంకరమైన మరణం ఉంది, అంత గొప్ప రాయల్ లైఫ్ ఉంది మన ముందు ఉన్నది. అందుకే సిద్ధపడమంటున్నాడు. నూనె పూర్తిగా ఉంచుకోవాలి, నూనె పరిపూర్ణంగా ఉంచుకోవాలి, వాక్యం శ్రద్ధగా వినాలి, వాక్యము
పూర్తిగా తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకునే సమయం లేని టైం వచ్చేసినప్పుడు మనం తెలుసుకోలేము. వాక్యం అందుతున్నప్పుడే చాలా జాగ్రత్తగా వాక్యం విందాము. వాక్యం మన బుద్ధిలో నింపుకుందాం, మన ఆత్మలో నింపుకుందాం, ఉదయం నిండా వాక్యం ఎంచుకుందాం. ఏ వాక్యం కూడా నాకు తెలియదు అని క్వశ్చన్ రాకూడదు. మనకు అన్నీ వచ్చేయాలి. అన్నీ వచ్చేస్తే ఆ రోజు దేవుని ఎదుర్కొని మనము ధైర్యంగా ముందుకెళ్తాము. వాక్యం లేకపోతే ఆ రోజు మనం విడిపడతామేమో. దయచేసి అందరం కూడా జ్ఞాపకం చేసుకొని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వాక్యం అన్ని విషయాలు నేర్చుకుందాం, తప్పన పొందుతాము, దేవుని రాజ్యంలోకి చేరుతాం. దేవుని మనం దీవించిన కాక అందరూ లేచి నిలబడదాం, మనకు సమర్పించుకుందాం, మనకు పాడదాం. ధనము